అందరికీ మరణాతండి. బాగున్నారండి. మహాపరిశుద్ధుడును సర్వశక్తివంతుడు ఆదిశంభూతుడు యేసు ప్రభు వారి కృప సదా మనందరికీ తోడేండుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడు ప్రభు మనలను నిరంతరము కాచి ఆయన కాపాడుతూ ఉన్న జగదైక రక్షకుడు. ప్రియ స్నేహితులారా, లేఖనాల్లో యేసుక్రీస్తు రొమ్మున అనే శిష్యుడైనటువంటి యోహాను గారు చెబుతున్న మాటను మనం చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని ఇక్కడ చక్కగా ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. నా గొర్రెలు అని ఆయన ప్రత్యేకంగా సంబోధిస్తూ ఉన్నారు. దీనిని బట్టి మనము గ్రహించవలసింది ఏమిటి అన్నట్లయితే, ఆయనవి కాని గొర్రెలు కూడా ఉన్నాయి అని గ్రహించాలి. ప్రియ స్నేహితులారా, అయితే ఆయన గొర్రెలు ఆయన స్వరం అంటే ఇష్టపడతాయి, వింటాయి. ఆయన స్వరం వినకుండా ఉండలేవు. ఆయన స్వరం వింటేనే ఆరోగ్యం. ఆయన గొర్రెలకు ఆయన స్వరం వింటేనే మరి జీవించాలి అనేటటువంటి ఆశ, ఆలోచన కలిగి హాయిగా జీవనము సాగిస్తూ ఉంటాయి. ప్రియ స్నేహితులారా, ఆయన స్వరములో జీవాన్ని పెంపారింపజేసే శక్తి ఉన్నది. ఆయన స్వరము మధురమైనటువంటి స్వరము, మరుపురాని స్వరము. ప్రియ స్నేహితులారా, అందుకని ఆయన ఎప్పుడు పిలుస్తాడా అని, ఆయన స్వరం ఎప్పుడు వినపడుతుందా అని ఆయన గొర్రెలు ఆయన కొరకు కనిపెడుతూ ఉంటాయి. గనుక ఆయన స్వరాన్ని వెంటనే అవి వింటాయి. ఇక ఎన్ని స్వరాలు వినబడినా అవి లక్ష్య పెట్టవు. ఆయన స్వరాన్ని మాత్రం గుర్తుపడతాయి, వెంటనే స్పందిస్తాయి. వెంటనే అవి ఆయన స్వరముతో చెప్పిన ప్రకారంగా చేస్తూ ఉంటాయి. ప్రియ స్నేహితులారా, మరి మనము గమనించినట్లయితే వాటిని ప్రభు అయిన యేసుక్రీస్తు బాగా ఎరిగిన వారై ఉన్నారు. అంటే ఆ గొర్రెల్ని ఆయన మర్చిపోయేవారు కారు, గుర్తుపట్టగలరు. ఈ లోకములో మరి ఎక్కడ ఉన్నా ఆయన గుర్తుపడతాడు. ఏ విధమైనటువంటి మందలలో కలిసిపోయినా ఆయన గుర్తుపడతాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, గనుక నేను వాటిని ఎరుగుదును అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, అంతేకాదండి, అవి నన్ను వెంబడించును అన్నారు. ఇక్కడ కాపరిని వెంబడించకుండా గొర్రెలు ఉండవు. ప్రియ స్నేహితులారా, ఆయన్ని వెంబడించకుండా అవి ఉండలేవు. కనుక ఆయన్ని వెంబడిస్తూ ఉంటాయి. ఆయన్ని వెంబడించాలి అంటే ఆయన స్వరం వింటూ ఉండాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈ లోకంలో ఎవరు ఆయన గొర్రెలు అన్నట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచువారే, ఆయన మీద ఆధారపడి బ్రతుకుచున్నటువంటి వారే, ఆయన చేత మేపబడుచున్నటువంటి వారే ఆయన గొర్రెలై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఆనాడు అనగా పాత నిబంధన గ్రంథమందు ఇశ్రాయేలు అను దైవ జనాంగములను ఆయన పాలుతేనెలు ప్రవహించు దేశానికి ఐగుప్తు నుంచి విడిపించి తీసుకువెళ్ళేటప్పుడు ఆకలికి దప్పికకు వారు తాళలేక విసుగుదల చెందుతూ వారు మరి సహనమును కోల్పోతున్న సందర్భంలో సర్వోన్నతుడగు దేవుడు బాధ్యత గలవాడై క్రీస్తు ప్రభు శరీరధారిగా రాకమునుపు ఆకాశంలో నుండి ఆయన దేవదూతలు భుజించేటటువంటి ఆహారమైన మన్నాను ఆయన తన ప్రజల కోసం పంపించాడు. ఆ ఆహారాన్ని వారు భుజిస్తూ జీవనము సాగిస్తూ ఆయన నడిపిస్తున్న దిశగా నడిచారు. ప్రియ స్నేహితులారా, ఈ కడవరి కాలంలో ఉన్న మనమును ఆయన నడిపించే దిశగా నడిచి ఆయన సిద్ధపరిచిన భాగ్యాలు అందుకోవడానికి మనం సిద్ధపడదాం. ప్రియ స్నేహితులారా, ఇట్టి ఆశీర్వాదములు నేడున్న మనకును రాబో తరములకును సర్వాధికారియగు ప్రభు ప్రేమతో అనుగ్రహించి నడిపించుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మా ప్రభువా, నీ గొర్రెల కొరకు నీవు ప్రత్యేకమైన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావు. నా ప్రభువా, ఆ సమయంలో నీ గొర్రెలకు కావలసిన సమస్తాన్ని సమకూర్చి పెడుతూ ఉన్నావు. అట్లే నీ గొర్రెల చుట్టూ కంచి వేస్తున్నావు, కాపుగాయిచి ఉన్నావు. ప్రభువా, అవి నిన్ను ఎరుగును,
అలాగే నీవు వాటిని ఎరిగి ఉన్నావు గనుక నా ప్రియప్రభ ఈ లోకంలో ఉన్న నీ గొర్రెలను నీవు ప్రత్యేకపరచుకుని ఆశీర్వాదకరమైనటువంటి స్థలానికి చేర్చుకొనమని సకల భాగ్యాలను కలుగజేయమని యేసువారి పుణ్యపాదాలకు నమస్కరించి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ మరణాతండి.